నమస్తే మేడం. మీ పేరు? నా పేరు మరి అండి. ఇతని పేరు యేసు బాబు. మీరు ఇక్కడ ఏం పని చేస్తున్నారమ్మా? వాచ్మెన్ కింద వచ్చాం మేడం. ఎన్నేళ్ళ క్రితం వచ్చారు? 2019లో వచ్చాం మేడం. ఏ ఊరమ్మా మీది? తునినమ్మ. తుని దగ్గర ఎక్కడ? పాకిరేపేట. పాకిరాపేట. ఎంత ఇస్తారు ఇక్కడ మీకు? 15,000. 15,000. ఇక్కడ రూమ్ ఇచ్చి మీకు 15,000. ఎవరి ఇల్లు ఇది? అలాంటే లెక్చరర్ టీచర్లు అయ్యి రిటైర్ అయిపోయి ఉన్నారమ్మా. పెద్దవాళ్ళమ్మ, వయసు పెద్దవాళ్ళు. మరి ఇక్కడ మమ్మల్ని ఇలా పిలిపించారు కదా, వాళ్ళకి తెలియకుండా వాళ్ళు తెలిస్తే ఏమని అనుకుంటారా? ఏమనుకోరమ్మ, సాయం చేస్తున్నారమ్మా అనుకుంటారమ్మా. అదేనా? అంతేనమ్మా. 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా, మరి వాళ్ళు ఏం చూసుకోవట్లేదా? జీతం ఇస్తున్నారమ్మా, ఇదిగో అలాగే ఏర్పాట్లు చేస్తారమ్మా మళ్ళీ. అది ఒక బాబు చెల్లిగారు ఇంటికాడ పెట్టానమ్మా. ఓ బాబు ఊరిమైనట్టు బుర్ర పని చేయదమ్మా, పోతాడు అలా. ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. అయితే ఒక పాప చచ్చిపోయిందమ్మా. డబ్బు వైజాగ్లోనే చచ్చిపోయిందమ్మా. కేజీ అసలు ఏమ్మా ఎలా చనిపోయారు? చచ్చిపోయిన డబ్బు లేదమ్మా, పిడిసి వచ్చింది. పిట్లో బాగాలేదమ్మా. ఆ పాప చచ్చిపోయిన తర్వాత ముందు ఇతను థర్డ్ సీట్ మీద పడిపోయాడమ్మా. సెంటరింగ్ పనికి వెళ్తాడు, కూలి పని. అప్పుడు పడిపోతే ఈ బ్యాక్ పెయిన్ ఇది ఇవన్నీ పోసి బెండ్ అయింది మేడం. అది అంటే బరువు పనులు అయ్యి చేయొద్దు అని అన్నారని ఇంకా చేయలేదు మేడం. అప్పటి నుంచి నాకు. ఎన్నాళ్ళ క్రితం పడిపోయారు? 2018లో పడిపోయారు మేడం. వచ్చి 6 ఏళ్ళు అయింది కదా. 6 ఏళ్ళు. మరి మీరు ఇంకే పని వెళ్ళనివ్వరమ్మా. ఏ పనికి నేను వెళ్ళనివ్వదమ్మా. ఇంట్లోనే నేను ఒక్కరిదాన్ని చేసుకుంటాను. ఇతను కొంచెం చెప్పి దగ్గరుండి ఇలాగ ఇది పై పెట్టు ఇలా పెట్టి అని చెప్తారమ్మా. చూసుకుంటాను. చాలా కష్టాలు పడ్డాను. తిన్నది కూడా మొక్క మోసి అప్పులు పాలైపోయి అద్దె కట్టుకునే స్తోమత లేక చచ్చిపోయిన పాప సౌర్యులు తాకటేటి అద్దె కట్టి వచ్చాను. పాపకి చెవులు ఏంటి? పాపకి రింగులు ఉండి అమ్మ. అద్దె కట్టి స్తోమత లేక ఇల్లు ఖాళీ చేసేమని గిన్నె ముందు తీసిరేస్తే అవి అమ్మేసి అవి అద్దె కట్టేసి అక్క ఇక్కడ తీసుకొచ్చి పని పెట్టిందమ్మా. ఆవిడే చూసింది ఈ పని. అదే. మీరు ఊర్లో ఉండేటప్పుడు? ఊర్లో ఉన్నప్పుడు. అక్కడ ఏం పని చేసేవారు కదా. మరి ఇతను పని చేయడు కదమ్మా. ఎన్నిపోస ఎంపు అయిపోయింది, ఇంకా వెళ్ళడానికి కుదరదు కదమ్మా. అది 3 పిల్లలు, 2 పిల్లలకి మైండ్ సరిగ్గా లేదమ్మా. ఒక అమ్మాయి ఫిట్స్ తో చనిపోతే ఇంకొక అబ్బాయి బయట తిరుగుతూ ఉంటాడు. మరి ఇంటికి ఎలా వస్తాడు? వెతుకుంటూ వస్తాడమ్మా. ఇదిగో ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది కదమ్మా, వాళ్ళ ఇంటికే చదివితే అమ్మ రమ్మన్నదంటూ వచ్చేస్తాడు. ఇల్లు గుర్తుపెట్టుకోగలుగుతాడు. వచ్చేస్తాడమ్మా. అన్ని తెలుసు కొంచెం. అప్పుడు అదే తెలుగుతో స్కూల్లో జాయిన్ చేసి రాలేదమ్మా. చేసానమ్మా. బోర్డర్ స్కూల్లో జాయిన్ చేశాను మన పాకిరేపేటలోని. ఈ బాబుకి ఏది రాలేదు, ఎందుకు వేస్ట్ అన్నారమ్మా. అయినా కానీ రోజు అలా ట్రైనింగ్ పడుకోను కదా. వస్తాడమ్మా. కొంచెం ఇలాగ ఉండాలి బాబు, ఇలా చేయాలంటాడు. స్నానం చేస్తాడు, తింటాడు, పడుకుంటాడు. అంతేలే, కొంచెం తింగరగా ఉంటుంది. ఇదేంటి అని అంటే అది రాదు, నాకు తెలీదు అంటాడు. చాలా కష్టాలు పడ్డాను మేడం గారండి. తిననంది కూడా మొక్క మోసాను ఈ బిడ్డల కోసం. ఆ బిడ్డ కోసం ఎంతో సంకన వేసుకొని కూడా పోయేదాన్ని. అలాగా ఆ మధుంకేసి వాటికేసి పోయేది కూడా. అక్కడే పిడిచి వచ్చి పడిపోయేది, నోరు ఆఫ్ చేసి లాగలాగా. అలాగే అంత పిల్లని తెచ్చుకునేదాన్ని. ఈ కష్టాలు, ఈ బాధలు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం పని చేసుకొని ఇలా బయటపడ్డానమ్మా. పోయిన పిల్ల తిరిగి రాదు కదా. ఆ కుర్రోడికి మంచిగా చెప్పాను, మేడం ఒక్క చుట్టూ ధైర్యం, ఒక్కో చుట్టూ మేడం కూడా ఇసుక్కుంటుంది, ఎందుకు అలా మౌనంగా ఉంటావు అని కూడా నన్ను. అదేనమ్మా, చాలా బాధలు పడుతుందనమ్మా. బియ్యం అవి మీరు కొనుక్కొని తెచ్చుకుంటారా? లేదమ్మా, వాళ్ళు ఎవరమ్మా. కొని తెచ్చుకుంటాం. ఎంత అవుతుంది నెలకి మీకు రేషన్? ఒక 15 కేజీలు తెచ్చుకుంటాం. కిరణా కూడా సామాన్లు తక్కువ తెచ్చుకుంటామమ్మా. డబ్బులు పెట్టాము. సరే, మరి నేను రేషన్ ఇస్తాను, తీసుకుంటానమ్మా. సరే, తీసుకురా. ఓకే, ఇదిగమ్మా, ఇవి 10 కిలోలు బియ్యం. ఇవి ఇందులో రేషన్ ఉంటుంది తల్లి, నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి. ఓకేనా? అన్నీ పచ్చళ్ళు, ఆయిల్ అన్నీ ఉంటాయి. తీసుకోండి. సరేమ్మా, అవి రేషను. ఓకేనా? భోజనం చేయండి కడుపు నిండా. మరి అమ్మా, తీసుకోండి. యేసుబాబు, మీకు కూడా లుంగి తీసుకోండి. తర్వాత మీకు ఏదైనా అవసరం అయితే కనుక 10,000 రూపాయలమ్మా చెక్ ఇస్తున్నాను. 10,000 మార్చుకోండి. మీ ఇద్దరులో ఎవరో ఒకరు అకౌంట్ ఉంటుంది కదా, అకౌంట్లో వెళ్ళి మార్చుకోండి.
తర్వాత ఇప్పుడు ఏదైనా మీకు ఖర్చులు కావాల్సి వస్తే కూడా ఇప్పుడు ఏమైనా ఆ చెక్ మారడానికి, ఎందుకంటే రేపు ఆదివారం మీకు వెళ్ళడానికి కూడా అవ్వదు, సోమవారం ఎప్పుడు వెళ్ళండి, వెళ్ళి చెక్ మార్చుకోండి. యేసుబాబు మందులు ఏమైనా కావాలంటే ఎక్స్ట్రాగా తీసుకోండి, కొనుక్కోండి. సరే అమ్మా, మీరు నేను వెళ్ళొస్తానండి. థ్యాంక్ యూ.